ఈ దేశం కోసం భారత్ మాతాకి జై వందే మాత్రం అనే ఒక నినాదం కోసం అయితే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ అవానితులే. ఎక్కువగా మీరు కూడా ఎలక్షన్స్ కి వెళ్ళేది కూడా భారత్ మాతాకి జై అనే వాళ్ళే హిందువులు ఇండియన్స్ అని చెప్పి. అంటే భారత్ మాతకి జై ఉందా మరి? అది వాళ్ళ అభిప్రాయం. మన మాత కదా, మన అమ్మ కదా, మన అమ్మకి జై అంటే ఏమైంది? అంటే అన్న వాళ్ళే హిందూ అంటే ఇండియన్స్ అన్న అన్నని వాళ్ళు ఇండియన్స్ అనడంలో తప్పేముంది? ఎందుకు అనొద్దు? అంటే ఈ దేశంలో ఉట్టి ఈ దేశం నీళ్ళతో ఈ దేశం అన్నం తింటూ అన్ని చేస్తావు కానీ ఈ దేశానికి చేయనవా? అంటే ఈ వర్డ్స్ తోనే మీరు అంటే నేను అదే అడుగుతున్నా. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి భారతీయుడే. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరే కావచ్చు, అందరూ కూడా భారత్ మాతాకి జై అనాల్సిందే, వందే మాత్రం పాడాల్సిందే, జాతీయ గీతం పాడాల్సిందే. అభివృద్ధి అనే పదం తీసుకొచ్చినప్పుడల్లా ఇలాంటి అంటే మతపరమైన కొట్లాటలు కానీ ఈ భారత్ మాతాకి ఈ నినాదాలు కానీ ఎక్కువగా తీసుకొస్తారు అనేసి. భారత్ మాతాకి జై వందే మాత్రం అంటే ఎక్కడ కొట్లాడతలేం కదా, ఎవరు చంపుతలేం కదా. అంటే అభివృద్ధి అనే పదం తీసుకొస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం మేము. మా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి కావాలి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జాతీయ భావం దేశభక్తి మీద ప్రేమ ఉండాలి. మేము అందే చెప్తున్నాం. మేము అందుకు అదే చెప్తున్నాం కదా. ఏదో ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ ఒక దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి దేశం కోసం తన ప్రాణాన్ని ఇస్తాడు. మనం కూడా అదే అంటున్నాం కదా. నా కోసం ఏం చెప్తున్నాం కదా, నా పక్క వ్యక్తి కోసం ఏం చెప్తున్నాం కదా, బీజేపీ కోసం ప్రాణం ఏమని చెప్తున్నాం కదా. ఈ దేశం కోసం పనిచేయి, ఈ దేశం కోసం మాట్లాడు, ఈ దేశంలో అనేక సమస్యలను నువ్వు సపోర్ట్ చేయి. మేము అదే చెప్తాం కదా. మేము భారతీయ జనతా పార్టీ తిందామని చెప్తలే కదా, బీజేపీ జిందాబాద్ జై, బీజేపీకి జై అని చెప్తలే కదా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, భారత్ మాతాకి జై, వందే మాత్రం జై, వందే మాత్రం పాడని చెప్తాం.